ప్రకాశం జిల్లా ఒంగోలులోని నగరపాలక సంస్థ పరిధిలోని పేర్నమెట్ట కొండ తూర్పు ప్రాంతం ఇందిరా కాలనీలో మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మోకాలు లోతు నీరు చేరింది. 5 రోజులవుతున్నా ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ ఇటువైపు తొంగు చీసిన పాపాన పోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పలకరించి భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం విచారకరమని, దాంతో కాలనీలోని 25 కుటుంబాలకు చెందిన 50 మంది బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు కొట్టుకొని వస్తున్నాయి. కాలనీలోని మేము భయభ్రాంతులకు గురి అవుతున్నామని తెలిపారు. ఎక్కడ కాటేస్తాయో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని స్థానిక మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారు. కొంతమంది సచివాలయం సిబ్బంది వచ్చి చూసి ఫోటోలు తీసుకెళ్లారు. అయినా ఎలాంటి సహాయం అందలేదు. నేడు 1వ తేదీ వచ్చినప్పటికీ నెల నెల అందే పింఛన్లు కూడా పంపిణీ చేయలేదని, ఒంగోలు సంతనూతలపాడు నియోజకవర్గాల సరిహద్దుల్లో ఉన్న ఈ కాలనీకి వరద బాధితులకు ఎలాంటి సహాయం అందలేదని, ముందు మమ్మల్ని ఆదుకోండి సార్ అని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాలనీలో చేరిన నీరును వెంటనే తొలగించి సైడ్ కాలువలు, రోడ్లు వేసి మా కాలనీ బాగు చేయాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొండ తూర్పు సారాయి గోడౌన్ బ్యాక్ ఇప్పుడు వారం రోజులైంది వర్షం పడి. ఇప్పటి నుంచి ఆ వారం రోజుల నుంచి వర్షం పడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు వాటర్ అనేది తగ్గలేదండి. ఇక్కడ మేము నీళ్ళు తెచ్చుకోవాలన్నా, బయట కూరగాయలు తెచ్చుకోవాలన్నా, పాలు తెచ్చుకోవాలన్నా, ఏవి తెచ్చుకోవాలన్నా కానీ ఇబ్బంది అయింది. బయట మగవాళ్ళు ఉంటేనే తెచ్చుకోగలుగుతున్నాము, లేకుంటే అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాము. చూసారు వాటర్ చూడండి, మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. ఇక్కడున్న ఎవరైనా కానీ వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. కనీసం రెస్పాండ్ కూడా కావట్లేదు. వస్తున్నాం, చేస్తున్నాం, తీస్తామని చెప్తున్నారండి, అంత తప్ప ఏం లేదు. వెనక ఒక ముసలావిడ వాళ్ళు ఉన్నారండి, ఆవిడకి పింఛన్ ఇవ్వలేదు. ఆమెకు వాటర్ కానీ ఫుడ్ కానీ తెచ్చిచ్చే వాళ్ళు లేరు, వాళ్ళ బంధువులు ఎవరు లేరు, ఆమె ఒక్కతే ఉంది. ఈరోజు పింఛన్ కూడా తీసుకోలేదండి ఆమె. మరి మా పరిస్థితి ఏంటి? మీరు చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరిని అడగాలి చెప్పండి. మోకాళ్ళ లోతు నీళ్లున్నాయి. ఒంగోలంతా తీసినప్పుడు మా ఇందిరా కాలనీకి ఎందుకు ఒకరు రాలేదు, ఒక అధికారి రాలేదు, ఒక కార్పొరేటర్ కానీ ఎవరైనా కానీ వచ్చి చూసిన వాళ్ళు లేరండి. మాకు పాములు, పురుగులు, నైట్ అయితే బయట కాలు పెట్టాలంటే భయం వేస్తుంది. ఎంతసేపు అని ఇంట్లో ఉంటామండి మేము. వారం రోజులు ఇప్పుడు మరి దీనికి మాకు రోడ్లు కావాలి మెయిన్. ఇప్పుడు మీరు ఎంత తొందరగా రోడ్లు వేసి వాటర్ మాకు తగ్గుద్ది. రోడ్లు, డ్రైనేజీ ఆ రెండు కావాలండి. ఇది కావాలని మేము 5-6 ఇయర్స్ నుంచి పోరాటా ఉన్నాము. కొంతవరకు రోడ్డు వేశారు, కొంతవరకు ఆఫ్ చేసేసారు. మరి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మీరు వేస్తారా, లేదంటే ఎవరినన్నా కలవమంటారా చెప్పండి. మరి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒకసారి వచ్చి చూడండి. మీరు ఇక్కడ ఎట్లా ఉన్నామో మేము. బయటికి వెళ్ళటానికి లేదు, రావటానికి లేదు. నీళ్లు మోకాళ్ళలోతు. పాములు అయితే ఎంతెంత పొడవు పాములో ఉండలేమండి. అసలుకు పిల్లలు ఉన్నారండి, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారండి, ముసలాళ్ళు ఉన్నారండి, తగ్గిన వాళ్ళు ఉన్నారండి, వయసు వాళ్ళు ఉన్నారు, కుర్రాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళక ఇప్పుడు 10 రోజులైందండి. వర్షం పడ్డ రోజు నుంచి అసలు అప్పుడు 4 డేస్ సెలవులు ఇచ్చారు. ఇప్పుడు ఈ 6 డేస్ నుంచి మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి. ఎక్కడ కాలు పెడితే ఏమొస్తుందో ఏమో అని పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. అదండి విషయము. పిల్లలు స్కూల్ మానుకున్నారు. సెలవులు అయిపోయిన తర్వాత కూడా స్కూల్కి వెళ్ళలేకుండా ఉన్నారు. ఎంత ఇబ్బందిగా ఉందంటే, మీరు ఎంత తొందరగా మాకు రోడ్లు, కాలువలు వేస్తే అంత మంచిదండి. అసలు ఇప్పుడు ముందు వాటర్ పోయేది చూడండి. ఇవి మామూలుగా ఇట్లా ఉంటే నెలైనా ఈ నీళ్ళు ఊరుతా ఉందండి. ఓట వస్తుంది కొండ వెనకాల నుంచి. మరి మీరు చూడండి అధికారులు ఎవరన్నా వచ్చి. మేమేం ఇక్కడ ఉన్న మా చుట్టుపక్కల మగపిల్లలు వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారండి. ఎవరో 4-5 చెప్పారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరు ఏమి వాళ్ళు రావాలంటే వీళ్ళు అటుకోండి. ఆ ముసలమ్మని చూడండి, ఆవిడ వెళ్తుంది. ఆవిడకి తినటానికి లేదు పాపం వారం రోజుల నుంచి. అడుగుతున్నారండి పిల్లలు, కుర్రోళ్ళు వెళ్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు బియ్యం అన్నారు. బియ్యం ఎందుకు కావాలండి మాకు? బియ్యం కాదు కావాల్సింది, ముందు నీళ్లు పోయేటట్టు చూడండి. బియ్యం ఇస్తామంటే బియ్యం తీసుకొని నీళ్ళలో ఎక్కడ వండుకోవాలి? బియ్యం తీసుకొని రాత్రి వెళ్ళారు, చెప్పెళ్ళారు. ఇప్పుడు వండుకోవటానికి నీళ్లు లేకుండా ఉంటే కదండి బయట పోయి ఏమన్నా తెచ్చుకోవటానికి. మేము భలే ఇబ్బంది పడుతున్నాం. సారాపేట రోడ్లు ఇందిరానగర్ లో ఉంటాం మేము. స్కూల్కి వెళ్తానికి మొన్న తుఫాను వచ్చిన దానికి వాటర్ ఆగిపోయి మేము సచివాలయంలోకి వెళ్ళి కంప్లైంట్ చేసాం. వచ్చారు, వస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసాం. వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతే స్పందించట్లేదు.
ఈ వాటర్ దెబ్బకి ఇళ్ల సందులో పాములు పురుగులు మొత్తం ఇళ్లలోకి వస్తున్నాయి మాకు. ఆ చివరి ఇంట్లో ఉద్రాలు ఉంది, ఆ ఉద్రాలను పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళకి ఆ ఉద్రాలకి అండ అనేది ఎవరు లేరు. ఆ అన్న అనేది ఎవరు లేరు. అన్న ఆ ఉద్రాలకి అండ అనేది ఎవరు లేరు. అక్కడే ఉంది. వాళ్ళే వస్తామని ఏదో అన్నారంట. వాళ్ళే పింఛన్ తీసుకోవాలి, ఇంకా వాళ్ళే వస్తే ఇస్తామన్నారంట. వాళ్ళే స్కూల్కి ఎవరు వెళ్తలేదు. ముందు జల వస్తున్నాయండి, ముందు పచ్చగా నీళ్లు చూడండి ఒకసారి ఎట్లా ఉండయో. జలాంది వాసన వస్తున్నాయి, ఇంట్లో ఎవరు ఉండలేకపోతున్నారు. ఖచ్చితంగా నడుము లోతు నీళ్లు ఉండయి. పట్టించుకునే వాళ్ళు లేరు. మమ్మల్ని ఏంది ఎట్లా ఉండారని చూడటానికి వచ్చిన వాళ్ళు లేరు. వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులే లేరు. నా పేరు కోట రామకృష్ణ. ఇందిరానగర్ పేర్నమెట్ట సారాయి ఫ్యాక్టరీ రోడ్డు, మెయిన్ రోడ్డు బ్యాక్ సైడ్ రోడ్డు సగం వరకు సిమెంట్ రోడ్డు వేశారు. నిన్న వరదల కారణంగా ఈ రోడ్డు అంతా నీరు ఫుల్ అయిపోయింది. దానివల్ల పాములు, పురుగు బుట్ర, కప్పలు అవన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. పిల్లకాయలు స్కూల్కి వెళ్ళటానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ళ లోతున బాగా నీళ్లు వచ్చినాయి. ఆ లాస్ట్ పింఛన్ తీసుకోవడానికి కూడా ఒక అధికారులు ఎవరు రాలేదు. మేము కంప్లైంట్ చేసాము. కంప్లైంట్ చేసినా కానీ ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రోడ్డు కొంచెం మట్టి రోడ్డు అవ్వటం వల్ల అది ఎదురు సిమెంట్ రోడ్డు. అది మాదంతా గుంట, అదంతా కొంచెం లెవెల్ చేసి వేస్తే గానీ అది కుదరదు మాకు. ఇప్పుడు ఆ గుంట నీళ్ళు మొత్తం బయటకు రావడానికి బాగా ఇబ్బందిగా ఉంది. పిల్లకాయలకు కానీ సరుకులకు కానీ ఆ చివరి నుంచి సరుకులు తెచ్చుకోవాలన్నా బాగా ఇబ్బందిగా ఉంది. అది కొంచెం అధికారులు పట్టించుకుంటే బాగుంటుందండి. నా పేరు వేణుగోపాల్ అండి. మేము పేర్లమిట్ట ఇందిరానగర్ ఇక్కడ ఉన్న వాళ్ళము. సారా ఫ్యాక్టరీ రోడ్ ఇందిరానగర్ కాలనీలో ఉంటున్నాము. మేము నిన్న తుఫాన్ రావడం వల్ల ఇక్కడ నీళ్లు నిలబడిపోయాయి. మేము 4 రోజుల నుంచి కంప్లైంట్ పెడుతూనే ఉన్నాము. బట్ వచ్చి చూసిపోతున్నారు కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ముందలకి వాటర్ వెళ్తాయంటే ముందర వాళ్ళు ఎవరు కంప్లైంట్ పెట్టారు, వాళ్ళు ముందలకి వెళ్ళడానికి లేదని చెప్పారు. మేము మళ్ళీ ఫోన్ చేస్తుంటే వాళ్ళు విసిగించుకోవడం అలాగా చేస్తూ ఎన్నిసార్లు చేస్తారు, వచ్చి చూస్తారులే అని చెప్తున్నారు. మాకు ఈ ప్రాబ్లం త్వరగా క్యూర్ అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నామండి. అలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఆ చివర ఇంట్లో వృద్ధురాలు ఉంది, ఆమె మంచులకు కూడా లేవు. నిన్న ఇల్లు అడిగితే మంచులు తీసుకొచ్చి ఇవ్వండి అని మమ్మల్ని అడిగారు. మేము వెళ్ళి ఒక బొబ్బులు వాటర్ తీసుకొచ్చి ఇచ్చామండి. ఇది చూడండి, లోపల మొత్తం వాటర్ మొత్తం ఉంది. ఆ చివరికి వెళ్ళాలన్నా ఎవరు పట్టించుకోవాలి. నిన్న ఏఈ గారు ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే చెప్పారు, రెస్పాన్స్ అయ్యారు కానీ పని జరగట్లేదు. అది 3 రోజుల నుంచి వాళ్ళు ఫోన్ ఏదో లిఫ్ట్ చేస్తున్నారు చెప్తున్నారు కానీ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాకు పని అయ్యేటట్టు త్వరగా చూడాలని కోరుకుంటున్నాము.